చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేయగానే సీఎం జగన్ కు చలిజ్వరం వచ్చిందని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ విమర్శించారు. ఇక జగన్ కి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగేలాగా టీడీపీ అలాగే జేఎస్పీ బీజేపీ కూటమి మేనిఫెస్టో తయారు చేసిందని ఆయన కొనియాడారు. అయితే వైసీపీ నాయకులు వంకలు పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పన చేసింది చంద్రబాబేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన చేసిన అనుభవం చంద్రబాబుకు ఉందని, ఇక అభివృద్ధి సంక్షేమం 2 ఆయన ద్వారానే సాధ్యమని అన్నారు. సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో రిలీజ్ అయినప్పుడు తర్వాత 2 రోజులకి చంద్రబాబు గారి మేనిఫెస్టో రిలీజ్ అయినప్పుడు ఆ రోజున చలిజ్వరం వచ్చింది, ఈ రోజు కూడా చలిజ్వరం వచ్చింది. ఆ రోజునేమో ఆయన మేనిఫెస్టోలో ఏమాత్రం పసలేదు, ప్రజలకి అట్రాక్ట్ అయ్యేది ఏ ఒక్క స్కీము లేదు. చాలా బాధాకరంగా ఆయన ఏంటి మనం వదిలేసాం, మన వల్ల కాదు గెలుపని ఒక ఆలోచనతో ఆ బడ్జెట్ ఆ యొక్క మేనిఫెస్టో ఇచ్చాడు అని చెప్పి ఆ రోజున ఫీల్ అయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో చూసిన తర్వాత వాళ్ళకి నోటి మాట రాని పరిస్థితి. ఎందుకంటే ప్రతి వర్గాన్ని గుండెలు తాకేటట్టుగా ఆ మేనిఫెస్టో ఉంది. దానిలో కొన్ని వంకలు చెప్పడానికి ఇది ఎలా చేస్తారు అది ఎలా చేస్తారు అని వాళ్ళు అంటే అనొచ్చు. కానీ చంద్రబాబు గారు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చరిత్రలో 7,000 కోట్ల బడ్జెట్ ఉన్నది. కేవలం 8 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ తీసుకెళ్లిన ఘన చరిత్ర చంద్రబాబు గారు.